సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? సన్న బియ్యం వస్తా ఉందా? వచ్చే అవకాశం ఉందా? ఈయన టైం అయిపోయిందా లేదా? మోసం చేసిన సన్నాసి అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్. 2019లో 18 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే 2022లో 49 లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దుర్మార్గుల ముఠా ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు నేను ఒకటే చెప్తున్నాను. మాట్లాడితే మనం ఆపేస్తా ఉంటున్నాడు. నీకంటే ముందు సంక్షేమ కార్యక్రమాలు పుట్టాయి. సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి సమతుల్యంతో ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్ని ఇబ్బందులున్నా 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ విసురుతున్నా. లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు 14-19లో బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరెంత ఖర్చు పెట్టారు? 15.8%. మీకంటే 2.5% ఎక్కువ ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెంచిన ఆదాయం పేదవాళ్ళకు సంక్షేమం ద్వారా పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, చంద్రన్న బీమా వస్తా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చావా లేదా? 5 లక్షల రూపాయలు ఇచ్చావా లేదా? మనం ఉంటే ఈరోజు 10 లక్షలు వచ్చేది. అవునా కాదా? పెళ్లి కానుకలు వస్తున్నాయా? దుల్హాన్ వస్తా ఉందా? ఆదరణ కింద పనిముట్లు వస్తున్నాయని అడుగుతున్నా. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్స్ ఉన్నాయా? చేనేత కార్మికులకి మత్స్యకారులకి ఆర్థిక సహాయం ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమీ ఇవ్వడం లేదు. ఎస్సీలకు 27 కార్యక్రమాలని, బీసీలకు 30 పథకాలని, మైనారిటీకి 10 పథకాలని పూర్తిగా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని మీరు చదివించాలనుకుంటున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. వస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. నేను చదివిస్తా, ఏదో ఆయన పెద్దగా చదివిచ్చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. చదివించలా. స్కూలుకు రంగులేస్తే నాణ్యత పెరగల. పిల్లలకు చదువు రాదు. చదువు రావాలంటే టీచర్ల నియామకం జరగాలి. సక్రమంగా టీచర్లు చదువు చెప్పాలి. నాణ్యమైన చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటిది విద్యని నాశనం చేశారు. విద్యాశాఖ మీద జగన్ తెగులు వచ్చే పరిస్థితి వచ్చింది. మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే మీకు చెప్తున్నాను. ఈయన అంటాడు ఏదో క్లాస్ వార్ అని. కాదు, క్యాష్ వార్. నేను పదే చెప్తున్నా. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోయిందంటే, ఎక్కడికి పోయింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి కొంపకు పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ మద్యం బాబులు కూడా ఇక్కడ ఉంటారు. ఆ రోజు తమ్ముళ్ళు ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 200 అవునా కాదా? 140 రూపాయలు. నాణ్యత ఉందా దాంట్లో?
ఎక్కడైనా సరే ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నారా? కడాన కిళ్ళి కొట్లో, తోపుడు బండ్లో, టీవాలా, అందరూ ఛాయ్ వాలా కూడా నేరుగా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారు. ఫోన్ ద్వారా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చింది. దుర్మార్గుడు డబ్బులు వసూలు చేసి సాయంత్రం అయితే వందల వేల కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే స్వర్ణముఖి ఉంది, ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత? 5000, 4000 ఎవడికి పోతా ఉందని అడుగుతున్నా. భూముల కుంభకోణం, ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనమందరం భిక్షగాళ్ళం అవ్వాలి, బికార్లు అయిపోవాలి. డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఆలోచన అది కాదు. ఈ ప్రజలే రాజులు కావాలి, మీ అందరికి ఆదాయం పెరగాలి, పేదరికం పోవాలి, మీ జీవితాల్లో వెలుగుండాలనేది నా ఆలోచన. అందుకే పేదల పట్టుగొట్టే వ్యక్తి, నేను పేదల పక్షం అంటాడు. కాదు, పెత్తందారి పోకూడదు, పేదవాడ పట్టుగొట్టే వ్యక్తి సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇక్కడ ఒక నెల్లూరులో 44,000 ఇండ్లు, టిట్కో ఇండ్లు కట్టాం. ఇచ్చావా అని అడుగుతున్నా. రంగులేసుకున్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లన్నీ ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నీకు మాత్రం 400, 500 కోట్లు ఖర్చు పెట్టి ఊరికొక ప్యాలెస్ కావాలి. విశాఖపట్నంలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్. ఏం తమ్ముళ్ళు మీకు ఇల్లు కట్టించాడు, ఎంత ఇచ్చాడని అడుగుతున్నా. 1 సెంటే కదా ఇచ్చిందని అడుగుతున్నా. ఆ ఇల్లు ఏంటి పెద్ద ఇల్లు అని అడుగుతున్నా. ఆ ఇల్లు చూస్తే ఏం తమ్ముళ్ళు, ఆ ఇల్లు మీ నివాసయోగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లున్నాయని అడుగుతున్నా, నీళ్లు ఇచ్చాడా అని అడుగుతున్నా, కరెంట్ ఉందా అని అడుగుతున్నా. వాగులు, వంకలు, గుట్టల్లో మీకు ఇంటి దాకా 1 సెంట్ ఇచ్చి దానకర్ణుడు మారిగా పోజులు కొట్టే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఆ ఇండ్లు క్యాన్సిల్ చేయను, ఆ ఇండ్లోనే ఇంకా మెరుగైన సదుపాయాలతో మీకు ఇండ్లు కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా టిట్కో ఇళ్లు కడతాను. ప్రతి ఒక్క పేదవాడికి 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులే. కేంద్రం 1,50,000 ఇచ్చింది, నరేగా కింద 30,000 ఇచ్చాడు. 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఒక స్టిక్కర్ సీఎం కేంద్రం ఇచ్చే డబ్బులకి ఈయన పేరేసుకున్నాడు తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, ప్రతి వర్గం అంటా ఉంది మోసం చేశావు, ఒక ఛాన్స్ అన్నావు, ఇంకా నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్య నిషేధం అన్నాడా లేదా? మాట తప్పాడా లేదా? అందుకే ఒక ఛాన్స్, ఇక నో ఛాన్స్. అవునా కాదా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా అన్నాడా లేదా? ఉద్యోగాల విప్లవం చెప్పాడా లేదా? మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు తమ్ముళ్ళు? సిపిఎస్ రద్దు చేస్తున్నాడా లేదా? మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నారని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడు. ఏం తమ్ముళ్ళు మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాడు, చెప్పాడా లేదా? పోలవరం పూర్తి చేస్తానడా లేదా? చేశాడా? మళ్ళా ఛాన్స్ ఇస్తారా మీరు? అక్వా సబ్సిడీ ₹50 ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా? మోసం చేశాడా లేదా? మళ్ళా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నేను వస్తానే ఒకటి హామీ ఇస్తున్నా, అక్వా పరిశ్రమకి పూర్వ వైభవం వస్తుంది, ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి వచ్చిందా? ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఇప్పుడు చెప్తున్నా మళ్ళా మీ అందరికీ, ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ పెడతా, మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా నిరుద్యోగ భృతి ₹3,000 నెలకిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క దళితులు ఉద్ధరిస్తామన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు, నా మైనారిటీస్ అన్నాడు. అందరి తోకలు కట్ చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే మాట కోరుతున్నాను, ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని మీరు సహకరిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికైనా మీ ఆలోచనలో మీరు ఆలోచించాలి. ఇన్ని పథకాలను రద్దు చేశాడు, ఇంకో పక్క చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ చెప్తానే ఉన్నాడు. నేను అందుకని మొన్న మీరు చూశారు, శవ రాజకీయాలు చేయడంలో దిట్ట సైకోరెడ్డి, అవునా కాదా? మొన్న ఏప్రిల్లో మీరు చూశారు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి? ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అనేవాళ్ళు ఎలక్షన్లో ఇన్వాల్వ్ కాకూడదని చెప్పారు. అదే మరి సచివాలయం స్టాఫ్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి పెద్ద ఆంక్షలు లేవు. దుర్మార్గుడు కావాలని ముసలి వాళ్ళని సచివాలయానికి రప్పించి మంచి ఎండలు నిలబెట్టి 5-6 సార్లు తిప్పి ఒక 5-6 మంది చంపేసి శవరాజకీయాలు చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు సైకో అని చెప్పి తెలియజేస్తున్నా. సైకో నేచర్కి ఇవన్నీ ఉంటాయి. మన మీద అభిమానం కాదు, మనల్ని వేధిస్తే ఆనందపడతాడు. అది నేచర్, ఈ సైకో నేచర్ అది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొన్నటి వరకు 3 డ్రామాలు ఆడాడు. గొడ్డల్ది అయిపోయింది, తండ్రి మీద జరిగిన హత్య చూశారు మీరే, మా నాన్న లేడన్నాడు, మొన్న కోడి కత్తి, ఇప్పుడు గులకరాయి. నేనంట ఆయన గులకర ఏపిచ్చి హత్యా ప్రయత్నం చేశానంట. ఏం తమ్ముళ్ళు నమ్మశక్యమా మీకని నేను అడుగుతున్నా. సైకో పీక్కెళ్ళిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏమైనా చేస్తాం, ఏమైనా చెప్తారు. మీ చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నాడు. ఈసారి మీరు చెప్పాలి, మా చెవుల్లో పెట్టడం కాదు, అందరం కలిసి సైకో చెవిలో పువ్వు పెడతామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఇప్పుడు ఏం తమ్ముళ్ళు, ఒకరు చెప్పండి. 111 తమ్ముళ్ళు, మర్చిపోయా. ఎంత గొప్పోడంటే తమ్ముళ్ళు, కోర్టులో కూడా ఫైల్స్ దొంగలిచ్చిన దొంగ ఈ కాకాని. చూసారా ఎంత నాటకాలు రాయడు. చెప్తున్నా మళ్ళా, అన్ని కక్కిస్తా, వాస్తవాలన్నీ కక్కిస్తా.
కోర్టులో ఎవడు ఫైల్ దొంగలిచ్చాడో ఆ దొంగను కూడా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడమే కాదు గుణపాఠం చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే ఈరోజే పంటపాలెంలో మద్యం డంపు 19 కంటే ముందు కూడా డంప్ పెట్టాడు 14లో జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు గోవా మద్యం వచ్చింది, అప్పుడు కూడా పట్టుబడ్డాడు. ఆ కేసు ఇంకా ఉంది. నిన్ననే పంటపాలెంలో డంప్ ఉంటే మన చంద్రమోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు కానీ 4 కార్లలో బయట పంపించి ఫైనల్ గా పట్టుకుంటే ఒక్క డంప్ మాత్రం దొరికింది. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గుడి చేతల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతే చూస్తూ ఊరుకుంటారా? మీరు అడుగుతున్నా. ఇంటికొకరు పోలీస్ కావాలి, అవునా కాదా? ఇంటికొకరు ఇంటెలిజెన్స్ గా ఉండాలి, అవునా కాదా? ఈ దొంగలు చేసే పనులు పట్టుకుంటారా లేదా? మీరు ఎప్పటికప్పుడు మన చంద్రమోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, అవన్నీ చూసి కూడా ఫైనలైజ్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ హామీ ఇస్తున్నా, సూపర్ 6 తో ఈసారి మేము ముందుకు వస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో కూడా బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచడమే నా ఆలోచన. మీ అందరికీ తెలుసు, అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం, అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, ఎన్డీఏ రావాలి, అవునా కాదా అని అడుగుతున్నా. గంజాయి రావాలంటే జగన్ ఉండాలి, అంతే కదా? గంజాయి కావాలా, ఉద్యోగాలు కావాలా మీకు? అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా మీకు? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ సూపర్ 6 లో మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబం అనలైజ్ చేసుకోండి. అతనిచ్చేది నకిలీ నవరత్నాలు, నేనిచ్చేది సూపర్ 6. మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు పెట్టాం. ఒకటి, నెలకు 1500 రూపాయలు మా ఆడబిడ్డకు 18 సంవత్సరాలు పైబడితే అందరికీ ఇస్తామని చెప్పి నేను హామీ ఇస్తున్నా. 2, ప్రతి బిడ్డకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఎక్కువ మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా, 5-6 మంది ఉంటే కూడా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 3వది, రేట్లు పెరిగాయి, వంట గ్యాస్ పెరిగింది. నేనే దీపం పెట్టా, దీపాన్ని ఆర్పేశారు. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్ళా మా ఆడబిడ్డలను ఆదుకుంటాం. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవ్వగలం చెప్పాం. మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఆర్థిక సహాయం చేస్తాం. మళ్ళా సబ్సిడీస్ అన్ని ఇస్తాం. గిట్టుబాటు ధర వస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అన్ని చేసి అదే మాదిరి మెకనైజేషన్ తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా పెన్షన్లు నేను ఒకటి హామీ ఇస్తున్నా, 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తాం. ఏప్రిల్ నుంచి పెన్షను ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇంటి దగ్గరనే ఇస్తాం, 1వ తారీఖునే ఇస్తాం. అది తెలుగుదేశానికి సాధ్యం. అదే మాదిరిగా 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటాం. మీరు ప్రభుత్వానికి ఊడిగం చేయక్కర్లేదు, ప్రజలకు న్యాయం చేయండి, సరిపోతుంది. ఈరోజు ఇంకో పక్క యానాదులు ఉన్నారు. ఇక్కడ అందరికంటే యానాదుల్లో పేదరికం ఎక్కువ ఉంది. విద్య విషయంలో కానీ, లేకపోతే ఆదాయ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే యానాదులు ఉన్నారో యానాదులకి మళ్ళీ ఐటీడీఏ అథారిటీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే యానాదుల్ని
పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది, అది చేస్తామని హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ముత్తుకూరులో క్రికెట్ మినీ స్టేడియం కావాలి, పనులు పెండింగ్ లో పెట్టారు, అవి కూడా పూర్తి చేస్తాం. అక్వాకి ఇప్పుడే చెప్పాను, పొదలకూరులో నిమ్మ సాగు ఎక్కువగా ఉంది, వాళ్ళను కూడా ఇప్పుడే చూసా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం, నిమ్మకాయలు కూడా మంచి కాయలు వస్తున్నాయి. వాళ్ళు ఒకటి అడిగారు, ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టండి, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టించమని అడిగారు. తప్పకుండా పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కృష్ణపట్నం పోర్టు కింద భూములు కోల్పోయిన రైతులకి 15 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చాం. వీళ్ళు అది కూడా ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, పనులు చేసే బాధ్యత మాది. సమర్థవంతమైన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవలో ఉండాలనే వ్యక్తి వరప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా వచ్చారు, బీజేపీ అభ్యర్థిగా వచ్చారు. అది కూడా ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన చూస్తే తెలుగు గంగ లెఫ్ట్ కెనాల్ నుండి 18 కాలువకి మీ గ్రామాల్లో ఏదైతే ఉందో శాంక్షన్ చేయాల్సి కోరారు, ఇది కూడా తప్పకుండా చేసి ఆ పని పెండింగ్ ఉండేటన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, ఇద్దరు సమర్థవంతమైన నాయకుల్ని, అనుభవం ఉండే నాయకులు మీ దగ్గరకు వచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ రోజు మేము ఉమ్మడి అభ్యర్థులతో వచ్చాం. ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఆలోచించినా ఈ రాష్ట్రం బాగుండాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో ఓటు విడిపోతే దుర్మార్గుడికి లాభం వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పూర్తి విశ్వాసంతో ముందుకొచ్చిన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడే జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క వరప్రసాద్ గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ తరపున ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీ అందరి పనులు కావాలంటే ఈ కూటమి ద్వారా సాధ్యమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాలి, ఈ కూటమి మా కోసరం కాదు, రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి, 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, ఆదాయం తగ్గిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మైనారిటీ సోదరులందరికీ, ముస్లింస్ అందరికీ, తమ్ముళ్ళు 95-2004లో ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం, మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే నేను హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టించాం, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం, 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష కింద నేను ఆ రోజే అనౌన్స్ చేయించాను. అదే మాదిరిగా మళ్ళా రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఒకసారి చూడండి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం, కడప విజయవాడలో ఆజ్ హౌస్లు కట్టాం, ఇంకో పక్క ఎక్కడికక్కడ మసీదులకు ఆర్థిక సహాయం చేశాం, షాదీ ఖానాలు కట్టాం, దుకాన్ మకానికి ఆర్థిక సహాయం చేశాం, దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చాం. ఇవన్నీ చేసి మీ రిజర్వేషన్స్ కూడా దెబ్బతినకుండా
సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీతో కలిసామని. నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సపోర్ట్ చేసావని అడుగుతున్నా. రేపు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా. ఎవరు చేస్తారని అడుగుతున్నా. నువ్వు సపోర్ట్ చేసేది నీ వ్యక్తిగత కేసుల కోసం చేస్తున్నావు. నేను కలిసింది ఈ రాష్ట్ర ప్రజల కోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం మేము కలిసాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను నా జన్మదినాన్న సర్వేపల్లికి వచ్చాను. నా అదృష్టం ఇది. ఎందుకంటే నేను అనునిత్యం ఆలోచించింది తెలుగు జాతి కోసం ఆలోచించాను, ప్రజల కోసం ఆలోచించాను. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ఆలోచించేది దోపిడీ కోసం ఆలోచిస్తాడు, మోసాలు చేయడానికి ఆలోచిస్తాడు. కానీ అదే వ్యత్యాసం కడాన తమ్ముళ్ళు కన్న తల్లిని చూసుకోని వాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు. ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత చెల్లెల్ని ద్రోహం చేసిన వాడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే వాళ్ళందరికీ నేను చెప్పి చేయిస్తున్నానంట. సిగ్గు ఎగ్గు లేకుండా సైకో ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, మభ్య పెడతాడు, డబ్బులు వెదజల్తాడు, మద్యాన్ని తీసుకొస్తాడు, రౌడీజం చేస్తాడు. తమ్ముళ్ళు భయపడితే జీవితాంతం మీ జీవితాల్లో చీకటి ఉంటుంది. భయపడకుండా వీరోచితంగా పోరాడండి. మా తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, గ్లాసు పట్టుకోండి. గాజు గ్లాస్ అవసరం. ఎక్కడన్నా నీళ్లు తాగాలన్నా, టీ తాగాలన్నా తాగడానికి గాజు గ్లాస్ ఉండాలి. ఎవరన్నా కానీ మీ జోలుకు వస్తే పదినెక్కించండి గ్లాస్కి. అదే సమయంలో కమలం పువ్వు కూడా సైకిల్ పైన పెట్టుకోండి, దానికి రాణింపు వస్తుంది. ఇంకా సైకిల్ స్పీడ్ పెంచండి. రేపు రాబోయే రోజుల్లో తమ్ముళ్ళు ఎక్కడ మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైకిల్ కనపడింది ఇక్కడ సైకిల్కి, కమలం పువ్వు కనపడింది ఇక్కడ కమలం పువ్వుకి. ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీ వరప్రసాద్ గట్టిగా ఒక బటన్ నొక్కండి. ఆ బటన్ నొక్కితే వరప్రసాద్ ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, ఈసారి గట్టిగా బటన్ నొక్కండి. చంద్రమోహన్ రెడ్డి గారి బటన్ ఒత్తి బటన్ నొక్కారు. ఒకటే చెప్తున్నా, మళ్ళా నేను పనులు కూడా చేయను. నొక్కతారా అని అడుగుతున్నా, గెలిపిస్తారా అని అడుగుతున్నా. వెనక నుండవాళ్ళు చెప్పాలి, చేతులు పైకి చెప్పండి. మీరు చెప్పారు, నేను ఆలోచించా. చాలా మంది అన్నారు 4వ సారి ఓడిపోయాడంటే. కాదు, నాకు ఈ ప్రజల పైన నమ్మకం ఉంది. అందరూ చంద్రమోహన్ రెడ్డిని కోరుకున్నారు. అందుకే ఆయన అడిగాడు, మీరు కోరుకున్నారు. అందుకే నేను ఆమోదించా. ఇప్పుడు అడుగుతున్నా, మీ మాట మీరు నిలబెట్టుకుంటారా లేదా? చంద్రమోహన్ రెడ్డి కష్టపడతాడు, మీరు మాత్రం మళ్ళా అవినీతి డబ్బులు 5,000 ఇస్తే ఓటేస్తారా? అవినీతి పరుల్ని మట్టి కల్పిస్తారా లేదా? మీరు ప్రజానాయకుడిని ఎన్నుకుంటారా లేదా? మీరు ఏం తమ్ముళ్ళు,
హుషారైతే బాగా కనపడుస్తా ఉంది. 20 రోజులు మళ్ళీ చూస్తా. ఈ మధ్య మీలో కూడా రోషం వచ్చింది. సర్వేపల్లి గ్రాఫ్ పెరుగుతా ఉంది. మా సర్వేలో కూడా మీ గ్రాఫ్ పెరిగింది. అందుకే నమ్మకం కలిగింది. అయితే మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండకపోతే, అప్రమత్తంగా ఉండకపోతే ఈ కాకాని చేసే పనులు అన్ని ఇన్ని కాదు, అది గుర్తుపెట్టుకోమని కోరుతూ, ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీది. కులాలు కాదు కావాల్సింది, ప్రాంతాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఇచ్చే సత్తా ఏ పార్టీకి ఉంది? ఎన్డీఏకు ఉంది. నా అనుభవం, పవన్ కళ్యాణ్ శక్తి, ఎన్డీఏ దమ్ము, 3 కలిస్తే తిరుగులే తమ్ముళ్ళు. ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని ప్రణాళికలు తయారు చేస్తున్నాడు. వికసిత్ భారత్ అని. నేను ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఇది సాధ్యం. అదే నా జన్మదిన రోజున నా సంకల్పం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నా సంకల్పానికి మీరందరూ తోడుగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఈ మాట ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మేము ఉంటామని. శభాష్, మిమ్మల్ని చూస్తే బాగా నమ్మకం వచ్చింది నాకు. నేను కూడా గట్టిగా అడిగా మిమ్మల్ని. అందరూ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ సత్యవేళ మీటింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ హెలికాప్టర్ ఎక్కకపోతే మీటింగ్ మిస్ అయిపోతుంది. కాబట్టి అందరినీ కోరేది 2 బటన్లు, 1 బటన్ కమలం, 1 బటన్ సైకిల్ నొక్కాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు పక్క సైడ్ కెళ్ళు. ఈ ఒక్క ఛాన్స్ చాలు, ఇక నీకు మాకు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్ మట్టిగా మమ్ము. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు. చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు. సొంత బ్రాండ్ మద్యం, గంజాయి మొక్కల సేద్యం, ఇసుక తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ, అసెంబ్లీలో బూతులు అరాచకపు చేతని. రాష్ట్రమంటే రాబడి, అందిన కాడికి దోపిడి, అసలు సిసలులో గుర్తు ప్రభుత్వాస్తి తాకట్టు. జగన్ జరుగు జగన్, జరుగు 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 జగన్, జరుగు జగన్ జరుగు జగన్, జరుగు 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 జగన్, జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ. జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. అరే అబ్బాయి, వాళ్ళు అడిగింది ఒక్క ఛాన్సేరా, రెండోది వాళ్ళు అడగలా. మనమే కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లా. కాబట్టి ఈసారి ఎవరికైనా చంద్రుడు శంఖం పూరించనే, రాముని తీరు శ్రీరాముని తీరు.
ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం